మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు నటుడు నందమూరి బాలకృష్ణ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. తమన్ టాలెంట్ను అభినందిస్తూ భారీ కానుక అందించారు. ఈ మేరకు తాజాగా ఖరీదైన పోర్షే కార్ను కొనుగోలు చేసి తమన్కు గిఫ్ట్గా ఇచ్చారు. కెరియర్ పరంగా మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్లోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఆంకాలజీ యూనిట్ ప్రారంభోత్సవంలో ఆయన తమన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్తూ ఎంతగానో పరవశించిపోయారు. తమన్ నాకు తమ్ముడితో సమానం. వరుసగా 4 హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు బహుమతి ఇచ్చాను. భవిష్యత్తులోనూ మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది అని నందమూరి బాలకృష్ణ గారు చెప్పడంతో తమన్ కూడా ఎంతగానో భావోద్వేగానికి గురయ్యాడు. హీరో నందమూరి బాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కాంబోకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే మరి నందమూరి బాలకృష్ణ గారు నటించిన డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇటీవల విడుదలైన డాకు మహారాజ్ మూవీస్లను తమన్ స్వరాలు అందించిన సంగతి తెలిసిందే కదా. ఆయా సినిమాలు విజయంతో సంగీతం ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే డాకు మహారాజ్ ఈవెంట్లో తమన్ను ఉద్దేశించి బాలకృష్ణ గారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. నందమూరి తమన్ కాదు, ఎన్బీకే నందమూరి బాలకృష్ణ తమన్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్కు కొత్త పేరు పెట్టారు. బాలయ్య నటిస్తున్న కొత్త మూవీ అఖండ 2కు కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికైతే తమన్ని నందమూరి తమన్ అని చెప్పడం మాత్రం అందరినీ కూడా చాలా సంతోషానికి గురి చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. దీనికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ అలాగే వీడియోలు కానీ ప్రస్తుతం నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి.